ఓవైపు పోలీసుల దర్యాప్తు, మరోవైపు కోర్టులో విచారణ. జగన్ పల్నాడు పర్యటనలో జరిగిన ఘటనలపై ఇవాళ కోర్టు ఏం చెప్పబోతోంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన కారును తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు. జగన్ కార్ ఢీకుని వృద్ధుడు సింగయ్య మృతి చెందడంతో ఇప్పటికే కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్ ఫిట్నెస్ ను పరిశీలించారు. మరోవైపు కార్ ప్రమాదం కేసులో జగన్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. సింగయ్య మృతి కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు జగన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీ కూడా పిటిషన్లు దాఖలు చేయడంతో అన్నిటినీ కలిపి విచారించబోతోంది ఏపీ హైకోర్టు. జగన్ పై చర్యలను నిలిపివేయాలని నిన్నటి విచారణలో వాదనలు వినిపించారు ఆయన న్యాయవాదులు. ఇవాల్టి విచారణ తరువాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో నాగరాజ్, పోలీసులు తనిఖీ చేసిన తర్వాత వెహికల్ ని ఏం చెప్తున్నారు అండ్ కోర్టులో ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ నెల 18వ తారీఖున రెంటపాళ వెళ్తున్న సమయంలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే జగన్ ప్రయాణించిన వాహనం ఉందో ఆ వాహనాన్ని 2 రోజుల క్రితం సెంట్రల్ ఆఫీస్ నుంచి, వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ వాహనం జగన్ ఆఫీస్కి సంబంధించి, వైసీపీ ఆఫీస్కి సంబంధించిన పేరు మీద రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా తీసుకొని రవాణా శాఖ అధికారులు ఇక్కడ వచ్చారు. దాని మీద పూర్తిగా కూడా ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ యొక్క ఫిట్నెస్ ఏ విధంగా ఉందో అని కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా తనిఖీ చేసి, అదేవిధంగా దాన్ని 2-3 సార్లు నడిపి ఆ కండిషన్ ఏ విధంగా ఉంది, ఫిట్నెస్ ఎలా ఉంది, రికార్డు ప్రకారం ఉన్న అన్ని వివరాలు కూడా వెహికల్ వద్ద ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఆ నివేదికనంతటినీ కూడా డిఎస్పీకి, ఏదైతే గుంటూరు సౌత్ జోన్ డిఎస్పీ ఉన్నారో ఆ డిఎస్పీకి అందించనున్నట్లుగా కూడా తెలిపారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు అయితే మాత్రం ఆయన నిరాకరించారు. ప్రస్తుతం అయితే ఇక్కడున్న వెహికల్కి ఏదైతే ఉందో ఆ వెహికల్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసి ఆయన నివేదిక రూపంలో సాయంత్రం పోలీసులకి అందివ్వనున్నట్లుగా కూడా చెప్పారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం మీద 6 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. A1గా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ మీద A1గా ఉన్నారు. A2 జగన్మోహన్ రెడ్డి, A3 జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్న నాగేశ్వర్ రెడ్డి మీద, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, పేరు నాని, విడుదల రజనీ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీన్ని స్క్వాష్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డితో పాటు పేరు నాని, అదేవిధంగా విడుదల రజనీ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈరోజు దీనికి సంబంధించిన ఒక తీర్పు అయితే వెలువడింది. స్క్వాష్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాల్సింది, అంటే వెహికల్ సీజ్ చేయడం కానీ, సీజ్ చేసిన తర్వాత దాని ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, దాని రికార్డు కూడా చెప్పిన దాని ప్రకారం, అంటే రికార్డు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న రికార్డుతో పోలించిందా లేదా అనేది కూడా చూడటం జరిగింది. కాబట్టి ఫర్దర్గా ఏం చేయబోతారు పోలీసులు అంటే, ఆ తర్వాత ఇప్పటికే సింగయ్య మృతి చెందాడు కాబట్టి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎందుకంటే BNS ఏదైతే 105B కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొదట్లో 106 కింద కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దాన్ని ఆల్టర్ చేస్తూ 105B కింద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ కేసులో ఫర్దర్గా పోలీసులు ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పటి వరకు ఉన్న ఫార్మాలిటీ అంతా పూర్తి చేశారు కాబట్టి అరెస్టులు చేస్తారా లేదా అని చూడాల్సింది. మరొక వైపు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా 2 మాజీ మంత్రులు పెట్టుకున్న పిటిషన్ కూడా ఏం కాబోతుంది, పాస్ చేస్తుందా కోర్టు లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఆ తర్వాత పోలీసులు ఫర్దర్గా ముందుకెళ్లే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ నాగరాజ్, సో మొత్తానికి ఒక వైపు పోలీసుల దర్యాప్తు, మరోవైపు కోర్టులో విచారణ. జగన్ పల్నాడు పర్యటనలో జరిగిన ఘటనలపై ఇవాళ కోర్టు ఏం చెప్పబోతోంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన కారును కూడా రవాణా శాఖ అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారు. సో ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక జగన్ క్వాష్ పిటిషన్ పై మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరగబోతోంది. సో కోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా వేచి చూడాలి.